హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 25th నవంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా? సో క్రూడ్ ఆయిల్లోకి వస్తే మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అండి 5995 నుండి 5975. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 5888 నుండి 5876 మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5842 నుండి 5831 వరకు ఉంది. ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ అండ్ చాలా ఇంపార్టెంట్ వన్ అండి 6024 నుండి 6051. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ ఉంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 6062 నుండి 6069. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 6077 నుండి 6081 దగ్గరగా ఉంది. ఓకేనా? ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ మళ్ళీ 6120 to 150 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్ చూడండి, ఇక్కడ మన ఇండికేటర్స్ ప్రకారంగా సెల్ ఎంట్రీ వచ్చింది, బాగానే ఉంది అండి, మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది అండ్ ఎప్పుడైతే సిల్వర్ మన సెల్లర్ లెవెల్కి వెళ్ళిపోయిందో మనం రిజెక్షన్ చూసాము, అవునా? అండ్ ఒకవేళ రిస్కీ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ తప్పకుండా మెయింటైన్ చేయాలి. ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 90,323 నుండి 90,141. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 89,768 నుండి 89,667. అండ్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 89,381 నుండి 89,285లో ఉంది. ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ అండి 90,883 నుండి 91,276. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 91,430 నుండి 91,016. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 92,260 నుండి 92,888. మళ్ళీ ఈ రేంజెస్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూస్తే ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ వచ్చింది, బాగానే పాయింట్స్ వచ్చాయండి. అండ్ మనకి బై ఎంట్రీ వచ్చింది, ఇక్కడ కూడా బాగానే ఉంది. ఓకేనా? అండ్ ముందుగానే ఎంట్రీ తీసుకున్న వాళ్ళైతే ఈ యారో ప్రకారంగా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలాగే చూస్తే గోల్డ్లో మన ఫస్ట్ సపోర్ట్ అండి 77,515 నుండి 77,438. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 77,045 నుండి 77,001. అండ్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 76,547 నుండి 76,408 దగ్గరగా ఉంది. ఓకేనా? అండ్ అలాగే చూడండి, గోల్డ్ ప్రస్తుతానికైతే మన రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసింది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 77,677 నుండి 77,759. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 78,192 నుండి 78,230 మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ చూడండి, మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ మనకైతే చాలా పెద్ద ఫాల్ చూసాము, అవునా? అండ్ ప్రస్తుతానికండి న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ లెవెల్కి వచ్చి ఆగిపోయింది అండ్ మళ్ళీ ఫ్రెష్గా బయర్స్ కూడా యాడ్ అయ్యారు. అండ్ ఆ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 262.7 నుండి 260.2. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 256.7 నుండి 255.9. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 251.2 నుండి 249.7. ఈ రేంజెస్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 266.3 నుండి 267.7. ఇక్కడ మీరు చూస్తే న్యాచురల్ గ్యాస్లో అండి ఇక్కడ మనకైతే సెల్లార్ లెవెల్స్ ఫామ్ అయిపోయాయి, అవునా? న్యాచురల్ గ్యాస్ ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్కి వచ్చేసిందో అక్కడ నుండి మళ్ళీ రివర్స్ అయింది అండ్ మళ్ళీ సెల్లార్ లెవెల్ వెళ్ళగానే అక్కడ నుండి రిజెక్షన్ ఫేస్ చేసింది అండ్ మన సపోర్ట్ లెవెల్కి వచ్చేసి మళ్ళీ క్లోజింగ్ అయిపోయింది. ఓకేనా? సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బాగా వర్కౌట్ అవుతాయండి. అండ్ మన నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 268.1 నుండి 270.2. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి
279.9 నుండి 280.7 ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 287.1 నుండి 287.6 ఈ రేంజెస్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి మన 25th నవంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.